చంద్రవంకయై సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంతకాల గమనము చలించే భవుని భావమై రాగి నేను జారిన విభూతి కణవి విశ్వమై ఎందుకంటే కార్తీక మాసంలో దీపం వెలిగేయడం ఎంత అద్భుతమో మీ అందరికీ తెలుసు.
पाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकान्तमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् जटाकटाह सम्भ्रम भ्रम निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट मट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणम् मम धराधरेन्द्र नन्दिनी विलास बन्धु बन्धुरस्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचिद्दिगम्बरे मनो विनोद मेतु वस्तुनि जटाभुजंग पिंगल स्फुरत् प्रणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्त सिन्धुर स्फुरत्वगुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि ॐ नमः शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहम् ॐ नमः शिवाय सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलि धोरणी विधूसराघ्रि पीठभूभुजंग राजमालया निबद्ध जाट जूटक श्रियै चिराय जायतां चकोर बन्धु शेखरः ललाट चत्वरज्वल धनञ्जय स्फुलिङ्ग भालिपीत पञ्चसायकं नमन्निलिम्प नायकं सुधामयूखलेखया विराजमान शेखरं महाकपालि सम्पदे शिरोजटालमस्तु नः कराल भाल पंडिका धगद्धगद्धगज्ज्वलत् धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्मम నవీన మేఘమండలి నిరుద్ధ కార్తీక మాసంలో పవిత్రమైన కార్తీక మాసం కాబట్టి దీపం పరబ్రహ్మ స్వరూపం. మరి దీపం వెలిగేయటంతో మన జీవన విధానం కూడా చేంజ్ అవుతుంటుంది. ఎందుకంటే ఇలా దీపంకు ఉన్న ప్రత్యేకత అలాంటిది. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంటారు. ఒక 15-20 ఏళ్ల కిందట కార్తీక మాసం అంటే ఏముందిలే అన్నట్టుండే. ఇలా అలా లేదు పరిస్థితి. ఎందుకంటే కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి. మహాప్రాణ దీపం శివం శివం మహోంకార రూపం శివం శివం మహాసూర్య చంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాగాధిబీజం మహాదేవ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దళి సంగమం ప్రపంచైక రూపం విభుక్తం సుసిద్ధం నకారం మకారం సికారం వకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందరందం మహాటాటహాసం జడా
వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్ని సోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ శర్వాయ చ సర్వాయ చ అట్నే పట్టుకున్నాను, అట్నే ఉండండి. ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమమని డమరుగ ధ్వని కలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురుడే అగ్నిలింగమై ప్రతికారా వరదై ముంచై జలలింగమై ఘోరా స్వరమై వనమై ప్రబలమౌ లింగమై బలమిడరా జగమే నడిపే పంచభూత లింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా జయ తాండవ శంకర ప్రకట శివంకర బలగ భయంకర దిగిరా ఓకే, కూర్చోండి, కూర్చోండి. మన ఆత్మీయ అతిథి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మరి మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సార్ ఇక్కడికి వచ్చేశారు. వారికి సత్యాన్ని ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే మా ఆత్మీయ మిత్రులు ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్టేజి మీద రావాల్సిందిగా మనవి. మీలా రాంబాబు, చాణిక్య ఎక్కడున్న స్టేజి మీద రావాలి. उद्यादेव शकुने धामगाजसि ब्रह्मपुत्रैव सवनेषु शकुंससि स्वस्ति नः शकुने अस्तु प्रतिरः सुमना भव
అర్చద ప్రార్చద ప్రియమేధాసో వర్చద అర్చంద్రపుత్రకాబుధవరన్నశస్వచ్చద ప్రార్చద భద్రంకరణే విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా. ప్రయత్నం చేద్దాం అందరం కలిసి ఒకేసారి. ముందుగా కార్యక్రమ ప్రారంభ దీపాన్ని మాత్రమే వెలిగిస్తున్నాం. కార్యక్రమ అంత దీపాన్ని మనం అందరం కలిసి చివరికి దీప ప్రజ్వలన చేద్దాం. హర నమ పార్వతీ పదవే హర హర మహాదేవ. ఓం ఉద్దీప్తస్సజాతవేదో భక్తండరరుదిమ్మమ పశువశ్చరక్ష్యమావహ జీవనందరరోధిషా. సాధ్యంద్రవత్త సంయుక్తం మండినాయోదితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతివిరామః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరగాక్షోరాత్రివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం షण्डो మిత్రశ్చం వరుణః షण्णो భవత్పర్యమా షण्ण ఇంద్రో బృహస్పతిః షण्णो విష్ణురుగ్రమः. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ. విధానబంధురః శ్రియం జగద్ధురంధరః. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే. అఖర్వ సర్వ మంగళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. విభ్రమ భ్రమద్భుజంగమశ్వస వినిర్గమత్క్రమస్ఫురత్కరాల భాల హవ్యవాఢ్యమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ. సత్యం వదిష్యామి తన్మహాభవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధూతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భగవన్నామం గట్టిగా చెబితే మన శరీరానికి శివమని పేరు. భగవన్నామం చెబితే మన శరీరానికి ఏమని పేరు? శివమని పేరు. భగవన్నామం చెప్పకపోతే దానికి మరో పేరుందండి. ఏమిటో తెలుసా? ఎవరు తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి చూద్దాం. భగవన్నామం చెప్పకపోతే ఈ శరీరానికి ఏం పేరు? గట్టిగా చెప్పండి, నాకు వినపడాలి. భగవన్నామం చెబితే శివం, భగవన్నామం చెప్పకపోతే శవం. భగవన్నామం చెబితే శివం, భగవన్నామం చెప్పలేకపోతే శవం. కనుక మనమంతా భగవన్నామం చెబుతూ ఉండాలి రోజు కూడా. ఎప్పటి వరకు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఎంతసేపు చెప్పాలి? అంటే మన శరీరం శివమై ఉన్నంత వరకు చెప్పాలి. అంటే మంగళంగా ఉన్నంత వరకు చెబుతూనే ఉండాలి. అలా
ఒక్కసారి భగవన్నామం చెబుతూ ముందరికి కొనసాగుదాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరందరూ రావడం గొప్ప కాదు, మేము రావడం గొప్ప కాదు. మరి ఎవరు రావడం గొప్ప? ఇక్కడికి శివుడు రావడం కూడా గొప్ప ఏం కాదు. ఆయనకేం పని పాట లేక పాపం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాడు, మనం ఏం జరుగుతాయి అవన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు పాపం. ఎవరు రావడం గొప్ప? మీరన్నా నిదానంగా మీ అవకాశాలు చూసుకొని నిదానంగా ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు వస్తున్నారు. కానీ పాపం 5 అంటే 5 గంటల కోసమని 2 గంటల నుంచి తయారై పాపం 5 గంటలకి కరెక్ట్గా ఇక్కడ నృత్యాన్ని ప్రదర్శించి చిన్నారు రావడం గొప్ప. ఎవరు రావడం గొప్ప? చప్ప जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकान्तमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् जटाकटाह सम्भ्रम भ्रम निलिम्प निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगत् धगत् धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रतिः प्रतिक्षणम् मम धराधरेन्द्र नन्दिनी विलास बन्धु बन्धुरस्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचिद्दिगम्बरे मनो विनोद मेतु वस्तुनि जटाभुजंग पिंगल स्फुरत् फणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्त सिन्धुर स्फुरत्वगुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि ॐ नमः शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहम् ॐ नमः शिवाय सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलि धोरणी विधूसराघ्रि पीठभूभुजंग राजमालया निबद्ध जाट जूटक श्रियै चिराय जायतां चकोर बन्धुशेखरः ललाट चत्वरज्वल धनञ्जय स्फुलिङ्ग भालिपीत पञ्चसायकं नमन्निलिम्प नायकं सुधामयूखलेखया विराजमान शेखरं महाकपालि सम्पदे शिरोजटालमस्तु नः कराल भाल पंडिका धगद्धगद्धगज्ज्वलत् धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्मम नवीन मेघमण्डली निरुद्ध दुर्धर स्फुर कुहू निशीथिनी तमः प्रबन्ध बद्ध कन्धरः निलिम्प निर्झरीधरस्तनोतु कृत्ति सिन्धुरः कलानिधान बन्धुरः श्रियं जगद्धुरन्धरः प्रफुल्ल नील पंकज प्रपंच कालिम प्रभावलंबि कंठ
కంఠకందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అఖల్వ సర్వ మంగళా కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే విభ్రమ భ్రమద్భుజంగమశ్వస వినిర్గమత్క్రమస్ఫురత్కరాల భాల హవ్యవాఢిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా విచిత్ర కల్పయోర్భుజంగమౌక్తి కర్త్రజో గరిష్ఠ రత్నలోష్టయో సురుద్విపక్ష పక్షయో కృష్ణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమ ప్రవృత్తి కదా సదా శివం భజామ్యహం నిలింప నిర్జరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిం వహన్ విముక్తలోలలోచనో లలామ బాల లగ్న శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం ముక్తముత్తమోత్తమం స్తవం పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధినేతి సంతతం హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింత విమోహనం హి దేహినాం సుశంకరస్య చింత విమోహనం హి దేహినాం సుశంకరస్య చింత స్వీకరిస్తారు. నాట్య
నాట్యశాస్త్రానికి మూల కారణం పరమశివుడు, సంగీతానికి మూల కారణం పరమశివుడు, మనం వెలిగించిన దీపంలో చమరు ఒత్తు అయిపోతే దీపం కొండెక్కే అవకాశం ఉంది. కానీ బంగారు కొండలు చేసిన నృత్యం సంప్రీతో जगत पितरो वंदे पार्वती परमेश्वर चाम्पेय गौरार्ध शरीरकाय कर्पूर गौरार्ध शरीरकाय चाम्पेय गौरार्ध शरीरकाय कर्पूर गौरार्ध शरीरकाय गम्यकाय च जटाधराय गम्यकाय च जटाधराय शिवाय च शिवाय
చేసిన బాధ్యత ప్రతి భారతీయుడికి ఉంది. ప్రధానంగా తల్లిదండ్రులకి చాలా ఉంది. కనుక వాళ్ళల్లో దీపాన్ని ఎప్పుడు వెలిగిస్తూనే ఉండండి. ఫోటో తీసేవాళ్ళు నవ్వుతారా, దిగేవాళ్ళు నవ్వాలా? చూసేవాళ్ళని చూస్తే కదా నవ్వు వచ్చేది. కనుక దయచేసి తీసేవాళ్ళు నవ్వుతూ ఫోటోలు తీయండి, అప్పుడు దిగేవాళ్ళు నవ్వుతూ ఫోటో దిగుతారు. ఇందాక ఈ చిన్నారులు కృష్ణ గీతం ఏదో నృత్యం వేశారు. పెట్టుకున్నది అడ్డబొట్టు, వేసిందేమో కృష్ణుడి బొట్టు, వేసిందేమో కృష్ణ నృత్యం. వేదంలో ఒక మాట ఉంది, పరోక్ష ప్రియాయి వహి దేవాహ. మనిషికి ఎప్పుడు రెండు రకాల ఏడుపులు ఉంటాయి. ఒకటి మన ఇంట్లో కరెంట్ ఉన్నదనే ఏడుపు కంటే, మన ఇంట్లో కరెంటు పోయిందనే ఏడుపు కంటే అవతల ఇంట్లో కరెంట్ ఉన్నదనే ఏడుపు ఎక్కువ మనిషికి కదా. కనుక పరోక్ష ప్రియాయి వహి దేవాహ, అవతలి వాళ్ళని స్థుతిస్తేనే పరమశివుడికి ఆనందం. కనుక ఇందాక చిన్నారుడు ఆ నృత్యం చేస్తే అనిపించింది నాకు, వేదంలో చెప్పిన మాటని వాళ్ళకి తెలియకుండానే చాలా అద్భుతంగా ప్రదర్శించారు. భగవంతుడికి ఏది ఇష్టం అంటే తనకి ఎవరిష్టమో వాళ్ళని స్థుతిస్తే ఆయనకి ఇష్టం. కనుక చిన్నారులు తెలియకుండానే చాలా బాగా చేశారు ఈ కృష్ణ నృత్య. శ్రీకృష్ణ కళ క్షేత్రం వాళ్ళు కనుక వాళ్ళకి ఆ పరమశివుడి అనుగ్రహం, శ్రీకృష్ణుడి అనుగ్రహం, జగద్గురువులే ఇద్దరు కూడా జగద్గురువుల అనుగ్రహం చిన్నారులపై పరిపూర్ణంగా ఉండాలి అని వారిని ఆశీర్వదిస్తూ, బోల్ భారత మాతకి, బోలా శంకర భగవానికి. सेव्यमान पावनाङ्घ्रिपङ्कजं ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथ कालभैरवं भजे। कोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथ कालभैरवं भजे। पाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनाथ कालभैरवं भजे। मुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं विनिक्वनं मनोज्ञहेमकिङ्किणीलसद्गतिं काशिकापुरादिनाथ कालभैरवं भजे। सेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलं काशिकापुरादिनाथ कालभैरवं भजे।
रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं कराळदं श्रमोक्षणं काशिकापुरादिनाथ कालभैरवं भजे भिन्न पद्मजाण्ड कोश संततिं दृष्टिपात नष्ट पापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकन्दरं काशिकापुरादिनाथ कालभैरवं भजे दरिद्रहर कष्टहर रोगहर नमः पार्वतीपतये हर हर महादेव देवराज सेव्यमान पावनाग्नि पंकजं व्यालयज्ञ सूत्र बिंदु शेखरं कृपाकरं नारदादि योगी वृंद वंदितं दिगंबरं काशिकापुरादिनाथ काल भैरवं भजे काशिकापुरादिनाथ काल भैरवं भजे काल भैरवं भजे ओ पार्कोटि भास्वरं गवार्जितारकं परं नीलकण्ठमीप्सिताददायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे कालभैरवं भजे ॐ शूलटङ्कपाशदण्डपाणिमा महादेवा हर हर शंकर महादेवा महादेवा सदाशिवा सदाशिवा महादेवा हाँ नमः पार्वती पतये हर हर नमः पार्वती पतये हर हर नमः पार्वती हर हर शंकर महादेवा महादेवा सदाशिवा ढम डम 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 डमरु भजे ढम डम 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 का बजे ढम डम 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 नमः पार्वती पता त्रिनेत्रधारी सदाशिवा त्रिशूलपाणि महादेवा ఓం నమ శివాయ ఓం దూకేటి గంగమ్మ తల్లిని తల మీద బంధించినోడు మిలమిల మెరిసేటి నాగు పాముల బట్టి మెడలోన దండేసినోడు మెల్లంగా ఈ లోకమంతా వర్దిల్లంగా మూడో కన్ను మూసుకుండు మూడో కన్ను మూసిన దేవుడు పార్వతీ పరమేశ్వరుడు నుంచి మొదటి గది దగ్గరికి వెళ్ళారు. వాడిని చాలా బాగా మెంచుకొని వాడికి శాల్వా సన్మానాలు ఏవో చేశారు. రెండో విద్యార్థి దగ్గరికి వెళ్ళారు. ఆ రెండవ విద్యార్థి బుద్ధి బలాన్ని చాలా మెచ్చుకొని వాడికి శాల్వా సత్కారం చేశారు. మూడో
మన జీవిత చక్రాన్ని తెలియజేయడం కోసమని చక్రహారతినిచ్చారు. మనలో ఉండే పాప భూమిష్టం దొరకడం కొరకని తర్వాత శంఖహారతినిస్తున్నారు. విష్ణుమూర్తి చేతిలో ఉండే శంఖానికి మాత్రమే పాంచజన్యం అని పేరు, మిగతా ఉన్న శంఖాలకి పాంచజన్యం అని పేరు లేదు. మన లంగ్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయో చెప్పేది 11. మన లంగ్స్ మనకి ఊపిరితిత్తులు ఎంత బాగా పనిచేస్తున్నాయో చెప్పేది 11. వేదంలో దానికి ఒక మంత్రం ఉంది. నమఃశంభవే జమయో భవే జనమః శంకరాయ జమయస్కరాయ జనమః శివాయ చ శివతరాయ చ. వెలింగి చంద్రవంకయై సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంతకాల గమనము చలించే భవుని భావమై రాగి నేను జారిన విభూతి కణవి విశ్వమై వర్ధిల్లె ప్రాణి సకలము అనాది ప్రణవ మూలమై అమేయ భక్త బంధువై అపారదయా సింధువై నన్నాశ్రయించే శివంకరుడు లంకావన భృంగమై విరించి పాపం దూరం అయితే కదండి మనం భగవంతుడికి దీపం వెలిగించాలి కనుక మన పాపాలు తొలగడం కోసం గట్టిగా చెబుతాం ఒకసారి భగవన్నామాన్ని. రక్షణగా ఉంటామని పోలీసు వాళ్ళే మనకి శంఖాన్ని చూపించారు. ఏం చూపించారు? మేము మీకు రక్షణగా ఉంటాం, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడికి ఎంత భద్రంగా వచ్చారో అంతే భద్రంగా మీ ఇంటికి చేరుకుంటారని చెప్పడం కోసం పోలీసు వాళ్ళే మనకి శంఖాన్ని చూపించారు కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. రావడం గొప్పే ఉందంటే పోవడం గొప్ప కదా. ఎప్పుడు వచ్చామనేది కాదు అమ్ముడు, ఏదో బుల్లెట్ దిగిందా లేదా అనేది సినిమాలో డైలాగ్ ఉంటుందేమో. అట్లాగే మనకి మీరు ఎంత జాగ్రత్తగా ఇక్కడికి వచ్చారో అంతే జాగ్రత్తగా మీరు ఇంటికి చేరుకుంటారని వెలింగి చంద్రవంకయై సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంతకాల గమనము చలించే భవుని భావమై రాగి నేను జారిన విభూతి కణవి విశ్వమై వర్ధిల్లె ప్రాణి సకలము అనాది ప్రణవ మూలమై అమేయ భక్త బంధువై అపారదయా సింధువై నన్నాశ్రయించే శివంకరుడు లంకావన భృంగమై విరించి విష్ణు దేవతాదులెవరి దర్శనార్థమై తనే నను వరించే ఆత్మలింగమై దశాదిశాళి నిండుగా ప్రచండ శంఖనాదమే ప్రభాస కాంతి పుంజ
పరమశివుడు చెప్పాడు. అందరూ కూడా గట్టిగా చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ప్రపంచంలో కొన్ని కోట్ల మంత్రాలు ఉన్నాయి. ఆ కోట్ల మంత్రాలన్నీ ఒక నెమలి మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. అట్టి ఆనందమైన మంత్రాన్ని చెప్పిన తరుణంలో ఇక్కడ పరమశివుడికి నెమలి హారతి ఇస్తున్నారు. దాన్ని మనమంతా దర్శనం చేద్దాం. శంకర భగవానికి హర పార్వతీ పదయే హర హర. మీ అందరికి ఆనందం లేదనుకుంటా. శుభాభినందనలు చేకూరుతుగా మీ అందరికీ భగవంతుడు ఎలా రక్షో మాకు కూడా అలా రక్ష అని చాటడం. నక్కలు రెండు చేతులు గట్టి చెప్పాలి. బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్. హర హర మహాదేవ హర హర మహాదేవ. ఈ యొక్క పుర్య దినాన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తా ఉన్నటువంటి సత్య న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలు చెల్లెలు అమ్మలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తూ, మరి ఆ శ్రీరాముడి ఆశీర్వాదంతో ఆ శివుడి ఆశీర్వాదంతో హిందూ బంధువులందరూ కూడా కులాలకు అతీతంగా ఇలాంటి పండుగలు మరెన్నో గొప్పగా జరుపుకోవాలని ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క పండుగ భగవాన్ శివుడికి చాలా ఇష్టమైనది. ఇది కేవలం దీపోత్సవమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మనకు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొస్తూ ఉంటుంది. పెద్దలు చెప్తా ఉంటారు, ప్రకాశమై సర్వం గజేంద్ర లంబో సుందరం
మనందరం కూడా వారికి మార్గం చూపిస్తామని చెప్తా ఉంటారు. మరి అలాంటి గొప్ప కార్యక్రమాన్ని భాగ్యనగర్కి, హైదరాబాద్కి పోటీగా గొప్పగా, ఎంతో ఆధ్యాత్మికంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంతమంది మనందరినీ కూడా ఒకటి చేసేటువంటి కార్యక్రమము, నన్ను ఇక్కడ ఆహ్వానించడం, నేను రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఆ శివుడు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా గొప్పగా చూడాలని కోరుకుంటూ మరొకసారి అక్క చెల్లెలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గట్టిగా చెప్తాం ఒకసారి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, హిందువుల ఐక్యత, అది గట్టిగా చెప్తలేరు మీరు, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. మనందరం కూడా రాజకీయాలు ఏమైనా కూడా గడప లోపల కులం, గడప బయట బలి చక్రవర్తి సంవత్సర కాలం పెద్ద యాగాన్ని జరిపాడు. రత్నపాదుకాప్రభావిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదం శ్రమోక్షణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. भिन्न पद्मजांड कोश संततिं दृष्टिपात नष्ट पाप जाल मुग्र शासनम् अष्ट सिद्धिदायकं कपालमालिकंधरं काशिकापुरादिनाथ काल भैरवं भजे. संगनायकं विशाल कीर्तिदायकं काशीवासलोक पुण्य पाप शोधकं विभुं नीति मार्ग कोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथ काल भैरवं भजे. भैरवस्तकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्ति साधनं विचित्र पुण्यवर्धनं शोकमोहदैन्यलोपकोपतापनाशनं ते प्रयान्ति काल भैरवाङ्घ्रि सन्निधि भैरवं भजे, काल भैरवं भजे, भैरवं भजे, काल भैरवं भजे.
ఒకే అగ్నిరగ్రే ప్రథమో దేవతాన దేవతల్లో మొట్టమొదటి దేవుడు ఎవరంటే అగ్ని కనుక అగ్నిరగ్రే ప్రథమో దేవతాన దేవతల్లో మొదటి వాడు అగ్నితో మొదలుపెట్టి 33 కోట్ల మంది దేవతలకు ఉన్న చోట్లనే మనం హారతనిచ్చాం. తదనంతరం ఈ చిన్నారి మళ్ళీ ఏం డాన్స్ వేయరు. ఇందాక చిన్ని కృష్ణుడయ్యే దోచుకున్న దొంగ వెతికి వెళ్ళలేను నిన్ని నావలేలగా రంగరంగా రంగరంగా నూట దొంగ రంగరంగా పల్లె భామ తెచ్చే చల్ల కుండలన్నీ చిల్లు కొట్టుతారు దారి దొంగ రంగరంగా కాలనాము పడగా కాలు కింద నలగా పదము తొక్కినావు తాండవంగా రంగరంగా వెనుముడి కాసినావు ఆరు మందలెన్నో అల్లరే ఇందా వంట నీతోటి జంట చెంతంగా రంగా రంగరంగా ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అఖర్వ సెల్ నంబర్ 8247 656 టీ పద్మ గారు ఇక్కడ ఉన్నారు. వారు టీ పద్మ గారికి మొదటి బహుమతి ఎక్కడుంటారు? కోటి భాస్వరం భవాప్తి తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం వదే పాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం వదే ముక్తిదాయ
నాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం వినిక్వరం మనోజ్య హేమ కింకిణీల సద్గతిం కాశికాపురాదినాథ కాల భైరవం భజే 365 రోజులు వెలిగించడంతో సమానం. ఓం నమః శివాయ. 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 శివ శంకర హర 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 శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివ 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 శంకర హర 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 శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ಮಂಗಳ ಗರುಡಗಮನ ತವ ಚರಣ ಕಮಲ ಮಿಹ ಮನಸಿಲ ಸತು ಮಮ ನಿತ್ಯಂ ಗರುಡಗಮನ ತವ ಚರಣ ಕಮಲ ಮಿಹ ಮನಸಿಲ ಸತು ಮಮ ನಿತ್ಯಂ ಮನಸಿಲ ಸತು ಮಮ ನಿತ್ಯಂ ಮಮ अरे बैटरी पे ले बोल पूरा आप ही भुजग शयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजग शयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव लमिह मनसिल सतु मम नित्यं मनसिल सतु मम नित्यं मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेव పరమేశ్వర హరోం హరోం నీకు హరోం హరోం శివ 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 శంకర హర 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 శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివ 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 శంకర హర హర